పరిశుద్ధాత్మ దిగిరావయ్యా. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం పరిశుద్ధాత్మతో సహవాసం. మొదటగా మనం ధ్యానిస్తున్న విషయాన్ని చూసినట్లయితే, ఈనాడు పరిశుద్ధాత్మ మన యందు ఉన్నప్పటికీ దానిని గుర్తించలేక, పవిత్రాత్మ యొక్క అనుగ్రహాలు సరిగా పొందుకోలేక, ఆత్మను మనలో పురుకొల్పలేక మన జీవితాలు నిరాశ నిస్పృహలతో, చికాకులతో చిందరవందరగా కనిపిస్తున్నాయి. ప్రియులారా, పరిశుద్ధాత్మ యందు యేసు ప్రభు ఆనందించి ఉన్నారు. అపోస్తలుల చర్యల 7వ అధ్యాయంలో స్టీఫెన్ గారు పరిశుద్ధాత్మ యందు ఆనందించాడు. అందుకే అపోస్తలుల చర్యలు 7వ అధ్యాయము 58వ వచనం చూసినట్లయితే, ఆయన పవిత్రాత్మచే పరిపూర్ణుడై ఆకాశము వైపు చూడగా పరలోకము తెరవబడి తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు నిలబడి ఉండట చూసి ఉన్నారు. ఎంత ధన్యతో చూడండి ప్రియులారా. ఈనాడు క్రైస్తవులమైన మనం పరిశుద్ధాత్మ దేవునికి తగిన సమయం ఇవ్వగలుగుతున్నామా? దేవునితో సహవాసం చేయడానికి, ఆత్మదేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడగలుగుతున్నామా? పునీత పౌలుడు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, శరీరానుసారులుగా జీవించువారు శరీరము ఏమి కోరునో వాటికే తమ మనస్సులను అర్పింతురు, ఆత్మానుసారులై జీవించువారు ఆత్మ ఏమి కోరునో వాటికే తమ మనస్సులను అర్పింతురు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన క్రైస్తవ జీవితం ఆనందకరంగా ఉండాలంటే, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే, ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవునికి కొంత సమయాన్ని ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తావో, అపోస్తలుల చర్యలు 1వ అధ్యాయం 8వ వచనంలో, పైనుండి మీరు శక్తిని పొందు వరకు మీరు యెరూషలేమును విడవద్దు అంటున్నాడు. పవిత్రాత్మ దేవుడు ఒక శక్తి. చూడండి, ఇప్పుడు సబ్స్టేషన్లో కరెంట్ ఎప్పుడు పోదు, ఎందుకంటే అక్కడ సబ్స్టేషన్లో కరెంట్ ఉంటుంది. వీధుల్లో కరెంటు పోవచ్చు, ఇంటిల్లో కరెంటు పోవచ్చు, కానీ సబ్స్టేషన్ ఎలాగా ఒక పవర్ హౌస్గా నిలబడుతుందో, భక్తులందరూ కూడా అబ్రహాము కానీ, మోషే కానీ, దావీదు కానీ, ఎవరైనా వారి జీవితాలలో మనం ఒక్కసారి పరిశీలించి చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా వాళ్ళ జీవితాలు గొప్ప ఆశీర్వాదాలుగా మారాయి. ఈరోజు మనం బిజీ లోకంలో ఉన్నాం. అనుదినము చికాకుల మధ్యలో నడుస్తున్నాం, అనుదినము సమస్యల మధ్యలో నడుస్తున్నాం. ఏ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలియదు, ఏ రోగము నుండి ఎలా బయటపడాలో తెలియదు, ఏ ఇక్కట్ల నుండి ఎలా బయటపడాలో తెలియదు. అందుకే మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటే ఆత్మదేవుడే మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే సమస్యల నుండి ఎలా బయటపడాలో తరుణోపాయం చూపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పవిత్రాత్మ దేవుని వరాలు 7: జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దేవభయం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే జ్ఞానముతో మన జీవితాలు చక్కదిద్దుకోవచ్చు. అయితే ఎంతమందివి మనం పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం? ప్రతిరోజు కొంతసేపు దేవుని సన్నిధిలో కూర్చొని, ఆత్మదేవుడా నాలోకి వెంచేసి రండి, ఆత్మదేవుడా నాకు జ్ఞానోదయం కలిగించండి, ఆత్మదేవుడా నేను పరిశుద్ధతలో ఏ రీతిగా నడవాలో నాకు నేర్పించండి అని ఎంతమంది అడగగలుగుతున్నాం? అలవాటు ప్రకారంగా పూజలో పాలు పంచుకుంటున్నాం, అలవాటు ప్రకారంగా పాప సంకీర్తన చేస్తున్నాం, అలవాటు ప్రకారంగా దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్నాం, కానీ మన జీవితాల్లో మార్పు రావడం లేదు. మనం చూసినట్లయితే క్రీస్తు నిన్న, నేడు, రేపు ఒకేలా ఉన్నాడు, కానీ మనమే అలా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని ఆత్మను కలిగిన వాడు మొట్టమొదటగా ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలుగుతాడు. దేవుని ఆత్మను కలిగిన వాడు ఆత్మలో సంతోషించగలుగుతాడు. బయట ఎన్ని సమస్యలు కనబడినా, బయట ఎన్ని చికాకులు కనబడినా,
పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం మొదలు పెడితే ఆత్మదేవుడు నీకు ఆనందాన్ని దయచేస్తాడు. ఆత్మదేవుడు నీ జీవితంలో అభ్యుదయాన్ని దయచేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. పవిత్రాత్మ దేవుడు ఇచ్చే వరాలు చాలా ఉన్నాయి. కొంతమందికి విశ్వాసాన్ని ఇస్తాడు, కొంతమందికి దైవభక్తిని ఇస్తాడు, కొంతమందికి స్వస్థతా వరాన్ని ఇస్తాడు, కొంతమందికి ప్రార్థనా శక్తిని ఇస్తాడు, ఇంకొంతమందికి దెయ్యాలు పారద్రోలే వరాన్ని ఇస్తాడు, ఇంకొంతమందికి ప్రవచన శక్తిని ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని వరాలను మనం గుర్తించగలుగుతున్నామా? నివురు కప్పిన నిప్పు చూసినట్లయితే దాని మీద బూడిద ఉంటుంది, కానీ లోపల అగ్ని కణం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే దాని మీద మనం ఊదుతామో ఆ నిప్పు కణకణలాడుతుంటుంది. అలాగే మనం శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మదేవుడు అన్ని విధాలా సహాయపడతాడు. ఇక నుండి మనం పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడదాం. మన జీవితాలు ఆనందభరితమైన జీవితాలుగా మార్చుకుందాం. ఇతరుల జీవితాల్లో ఆనందం నింపడానికి ఇష్టపడదాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.